హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. పుష్ప 2 ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఎన్నో సంచలన రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ విషయంలో అభిమానులు ఆనందంగా ఉన్నా కూడా అల్లు అర్జున్తో పాటు చిత్ర యూనిట్ మాత్రం సంతోషంగా లేదు. ఈ విషయాన్ని అల్లు అర్జునే స్వయంగా చెప్పాడు. ఇందుకు కారణం సంధ్యా థియేటర్లో జరిగిన రేవతి అనే మహిళ మరణంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉండడమే. ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తన బాధని వ్యక్తం చేశారు. తన అభిమాని అయితే ఏకంగా జైలు దగ్గరికి అల్లు అర్జున్ని విడుదల చెయ్యాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇక అరెస్టు విషయంలో కొంతమంది అభిమానులు కాంట్రవర్సీగా రేవంత్ కు వ్యతిరేకంగా పోస్టులు చేసినట్టుగా తెలుస్తోంది. ఒక ఫంక్షన్లో సీఎం రేవంత్ పేరుని అల్లు అర్జున్ మర్చిపోవడం వల్లనే రేవంత్ రెడ్డి అరెస్టు చేయించాడంటూ కూడా పోస్టులు పెట్టడం పోలీసులు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురు అభిమానులు పెట్టిన కాంట్రవర్సీ పోస్టులపై 4 కేసులు నమోదైనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. బ్రెయిన్ దగ్గర చాలా డ్యామేజ్ జరగడంతో పాటుగా ఆహారాన్ని పైపుల ద్వారా అందిస్తున్నట్లు డాక్టర్స్ ఒక హెల్త్ బులెటిన్ లాంటిది కూడా విడుదల చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యం బాగుండాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. శ్రీతేజ్ హాస్పిటల్ కి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది.